ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృపచేత మనమందరం క్షేమంగా ఉండగలిగాము. ఈ 2025 సంవత్సరంలో మరి ఇన్ని దినాలు కూడా దేవుడు కాచి కాపాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, మరి కొందరి జీవితాలలో ఎన్నెన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆదరణ లేని స్థితిగతులు, మరి రోదనలు వినబడుతూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఇచ్చిన క్షేమాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా ఇంతగా మాకు పట్ల కృప చూపించడానికి మేము ఏ పాటి వారం అని చెప్పి ఆయన సన్నిధిలో కనపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, రెండీ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాము. 68వ కీర్తనలో 5వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. Psalms 68:5. A father to the fatherless, a defender of widows ఈజ్ గాడ్ ఇన్ హిజ్ హోలీ డ్వెల్లింగ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు న్యాయకర్త అన్నమాట మనకు తెలుసు. ప్రభువే న్యాయం తీర్చేవాడు. ఈ లోకంలో మనకి చాలామంది న్యాయకర్తలు తెలుసు, న్యాయవాదులు తెలుసు. ప్రియులారా, దేవుడు తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ, ప్రేమ, మరి ఆదరణ చూపుతున్నాడో అలాంటి దానిని ఈ లోక సంబంధమైన రాజులు కానీ, ఏలిక చేస్తున్నవారు కానీ మన పట్ల చూపించటము అనేది అసాధ్యమైన విషయము అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు ఎంత ప్రేమ మన పట్ల చూపుతున్నాడు, ఎంత శ్రద్ధను మన పట్ల చూపుతున్నాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవును, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన న్యాయకర్త, న్యాయం చూపే దేవుడండి. లోకంలో తండ్రి లేని వారి పట్ల, మరి బీదల పట్ల, దీనుల పట్ల, మరి విధవరాండ్ర పట్ల మనుషులు చూపే మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను ఎరుగుదునండి. బాల్యం నుంచి అన్నీ ఉన్నప్పటికీ ఒక తండ్రి లేకపోతే వచ్చే లోటు అంతా ఇంత కాదని చెప్పి అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి వారికి ఎవరు ఆదరిస్తారు, ఎవరు సేదదీస్తారు, ఎవరు శ్రద్ధ చూపిస్తారు, ఎవరు ప్రేమిస్తారు అంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను తండ్రి లేని వారికి న్యాయకర్తనై ఉంటాను అని చెప్పి. నిజమేనండి, అలాగనే మా జీవితాలలో ప్రభు కృప చూపించారు. తానేమిటో రుజువు చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పలుమార్లు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరు కూడా నేను చేసినట్టు చేయండి, తండ్రి లేని వారికి, విధవరాండ్రికి మీరు న్యాయం తీర్చండి అని చెప్తా ఉన్నాడండి. ప్రియులారా, మనము గనక 10వ కీర్తనలో చూస్తే 14వ వచనంలో, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అంటాడు. 18వ వచనంలోకి వచ్చేటప్పటికి, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసే పని అండి. అయితే ఇప్పుడు నీకు నాకు ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే, నేను ఎలా చేస్తున్నానో అదే మీరు చేయండి అని చెప్పి. నిజమే కదా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడండి ప్రభు చేసిన మాదిరిని లోకానికి చూపించవలసిన వారంగా ఉన్నాం. ఆయన న్యాయకర్తగా ఉంటాడు. నలిగిన వారికి, దీనులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తూ ఉన్నానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఈ వాగ్దానాన్ని మీరు చేతి పట్టుకోండి. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా నలిగిన స్థితిలో ఉంటే, దీన స్థితిలో ఉంటే, బీద స్థితిలో ఉంటే, అంతేకాదు తండ్రి లేకుండా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడన్న సంగతిని తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన న్యాయకర్త అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయం జరిగించే దేవుడు
దేవుడండి, నీ పట్ల శ్రద్ధ చూపించే దేవుడు అని చెప్పి మనం చేస్తున్నాను. అందుకే ఈ పని నీవు నేను కూడా చేయవలసిన వారంగా ఉంటున్నాము. 82వ కీర్తన 3వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, పేదలను, తండ్రి లేని వారికి నీ న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి నీ దీనులకు నువ్వు న్యాయము తీర్చుడి అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ మాటలు ఏదో మాటలుగా కాదండి, చేతలుగా మారాలి. ఈ 2025 సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మన బ్రతుకు మారాలండి, మన ప్రవర్తన మారాలండి. ప్రభు చెప్పిన రీతిలోనే మనం నడుచుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. యెషయా గ్రంథం 1:17 వచనంలో ప్రభు మరలా మాట్లాడుతూ అంటాడు కదా, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా విధవరాళ్లను లేకపోతే తండ్రి లేని వారిని పట్టించుకోరండి ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఆదరణ కరువైన వారిని పట్టించుకునేవారు ఎవరుంటారు? అయితే నా ప్రభు అలాంటి వారు కాదు. నా ప్రభు ఈ భూలోక రాజు కాదు అండి. ఆయన రాజాదిరాజు, ప్రభుల ప్రభు అయి ఉంటున్నాడండి. కాబట్టి ఆయన నిజమైన న్యాయకర్త అయిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా కార్యం చేస్తాడని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నలిగిన స్థితిలో నీవు ఉన్నావా? దీన స్థితిలో ఉన్నావా? లేకపోతే నాకు తండ్రి లేడు, ఎవరు నా పక్షంగా వ్యాజ్యమాడతారని వేదన చెందుతూ ఉన్నావు కదా? ప్రభు నీకే ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, విచారించవద్దు. నీ ప్రతి సమస్యను తీసుకుని వచ్చి ప్రభు పాదాలు చెంత పెట్టు. ప్రభు నీ పక్షంగా అద్భుతమైన కార్యం చేయటానికి పూనుకున్నాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఎక్కడా కూడా అపనమ్మకం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభు మీద విశ్వాసం ఉంచండి, అద్భుతమైన కార్యాలు అనుభవించండి. ఆయనే న్యాయకర్త, ఆయనే మనల్ని రక్షించేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనలకు సేద తీర్చేవాడు అని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృపా భాగ్యం వింటున్న మీ అందరికీ, మనందరి బ్రతుకులలోనూ దేవుడు నిశ్చయముగా అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనలను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 22:17 వచనం, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, దేవునికే మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. మీలో ఎవరైనా సరే మన బిడ్డలు వృద్ధి పొందట్లేదని చెప్పి బాధపడుతున్న వారికి ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని చెప్పి. మరి ఇది సొంతం చేసుకుని ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కార్యాలు గొప్పవి ప్రభా. నువ్వు దీనుల పట్ల, బీదల పట్ల, విధవరాండ్ర పట్ల, తండ్రి లేని వారి పట్ల నువ్వు చేసే న్యాయం ప్రభా గొప్పది నాయన. నువ్వు చూపే కృప గొప్పది నాయన. నీ నీతి గొప్పది ప్రభా. నీకు స్తోత్రం. నీవే దేవుడవు తండ్రి నాయన. నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు ప్రభా. నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఎవరికి ఈ లోటు ఉందో ప్రభా, వారి పట్ల నువ్వు అద్భుతమైన కార్యం చేసి ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందుకోమని వేడుకుంటున్నా. నీ సాక్షులుగా నిలబెట్టండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం యథార్థత కలిగి ఉన్నాను సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే లేవనెత్తండి, కరుణించండి, కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలయ. నీ మహిమ గల చూపు వారిపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మీటుకు మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. Amen. Amen. Have a wonderful day. God bless you all.